హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది ట్రావెలర్ కింగ్ రాజు. ఈరోజు అయితే మనం మొక్కుల మాత టెంపుల్కి వెళ్తున్నాం. అవును ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం హైవేలో ఉన్నాం. చూడండి, కరెక్ట్గా హైవేలో ఉన్నాం. హైవేలో గురించి మనం బయలుదేరదాం. కొంచెం ఇక్కడ నుంచి దగ్గరే మనకి. సో ఇక్కడ నుంచి నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ హైవే మనం మధ్యలో ఉండకూడదు. కార్లు కానీ వెళ్తుంటుంది హై స్పీడ్లో, హైవే కాబట్టి. స్వామి అమ్మ గుడి అది, వాళ్ళ మమ్మీ పేరుతోనే గుడే అమ్మది. సో ఫ్రెండ్స్, అక్కడికి వెళ్తాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఫ్రూట్ జ్యూస్ ఉంది. ఫ్రూట్ జ్యూస్కి వచ్చాము, తాగేసి వెళ్తాము. జ్యూస్ తాగేసి కొంచెం ఎనర్జీ ఉంటుంది. సో అందుకే ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నా. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ వచ్చి చాలా ఏన్షియంట్ టెంపుల్, అంటే చాలా పురాతన కాలంది. మొక్కుల మాత టెంపుల్ వచ్చి మార్నింగ్ 5:30 ఆఫ్టర్నూన్ 12 PM వరకు ఉంటుంది. దాని తర్వాత క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ ఈవినింగ్ 4కి తెరుస్తారు. ఫ్రెండ్స్, 4 నుంచి 4:30కి తెరుస్తారు అనుకోండి. 4:30కి తెరిచి 8:30కి క్లోజ్ చేస్తారు. ఎందుకంటే అది టీటీడీ. దీనికి అందరూ కాకుండా టికెట్ ఏం అక్కర్లేదు, మనకి ఫ్రీ దర్శనమే ఫ్రెండ్స్. సో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రసాదం కూడా పెడతారు. వాటర్ సప్లై కూడా బాగుంటుంది. వాటర్ కూడా ఉంటుంది అవైలబిలిటీ మనకి. ఫ్రెండ్స్, ఇది చాలా ఓల్డ్ టెంపుల్. చాలా వరకు తిరుమలకి వెళ్ళేసి వస్తారు కదా ఫ్రెండ్స్. తిరుమలకి వెళ్ళేసి ఈ గుడికి వస్తారు. ఆ రూట్ దానికనేసి ఒక రూటే వెనకాల ఉంది. హైవే కట్టున్నారు కొత్తగా. ఆ రూట్ ఫాలో అవుతే సరిపోతుంది. కొంచెం ముందర ఉంది ఆ రూట్. ఇది మొక్కుల మాత టెంపుల్కి మాత్రం కట్టున్నారు. దాని ఎదురుగా ఉంది టెంపుల్ కాబట్టి. సో ఫ్రెండ్స్, మనం దారిలో వెళ్తున్నాం హైవేలోనే. ఇక్కడైతే బ్రిడ్జెస్ అయితే కడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, బ్రిడ్జ్ కడుతున్నారు. ఈ బ్రిడ్జ్ పూర్తి అయిపోయింది అనుకో, వచ్చే దారి బాగుంటుంది. మనకి ఇబ్బంది కూడా రాత్రి అయిందనుకో ఫ్రెండ్స్, ట్రాఫిక్ అయిపోతుంది ఎక్కువ. సో మనం ఎర్లీగా వచ్చాం కాబట్టి, కొంచెం త్వరగా వచ్చాం కాబట్టి అవైలబుల్ ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వ్యూ చూసినట్లయితే మీకు బాగుంటుంది. ఇక్కడ ఒక వ్యూ, చెట్లు ఉంటాయి, కొండలు ఉంటాయి, మొత్తం బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక ఫ్యాక్టరీ. అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది, చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, కనిపిస్తుంది కదా, అది మొక్కుల మాత టెంపుల్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా క్లియర్ కనిపిస్తుంది మనకి. కాకపోతే మనం దూరంలో ఉన్నాం, ఇంకొంచెం చేరుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ ఉంది, చుట్టుపక్కల అది వెరైటీగా ఉంది ఫ్రెండ్స్. కొండ మధ్యలో ఉంది, కొండ పైన కట్టున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి లోటస్ ఉన్నాయి. చూడండి, వైట్ లోటస్. ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో నేచర్ అనేది, ఇలా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, అదే రూట్ ఇది. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం ఎంటర్ అయినాం. ఎంట్రన్స్ కోసం తనీగా రోడ్ కట్టున్నారు ఫ్రెండ్స్. తిరుమల నుంచి వెళ్ళేసి వస్తారు కదా కొంతమంది, వాళ్ళ కోసం ఈ రూట్ తెలియదు అనేసి ఇలా అక్కడ నుంచి ఇట్ట పెట్టేశారు. కొత్త రోడ్డు కట్టేస్తున్నారు. సో ఆ రూట్ ఫాలో అయిపోయినాం అనుకో, డైరెక్ట్ ఈ గుడికి ఎంటర్ అవుతాం. ముందర బోర్డు కూడా ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, మనం ఎంటర్ అయిపోయాం. చెట్లు చూడండి, ఎంట్రన్సే భయంకరంగా ఉంది ఫ్రెండ్స్. దీని ఎంట్రన్స్లో కూడా ఇంకా రోడ్ ఉంది. ఇదో చూడండి, ఇంకొంచెం ముందరికి వెళ్తే వచ్చేస్తుంది గుడి అనమాట. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది అనమాట దీని గుడిది. ఇక్కడ చూడండి, ఆ పక్క వాటర్స్ ఉంటుంది, నీళ్ళు ఉంటుంది. ఇంకా ఇక్కడైతే పార్కింగ్ చేసుకుంటారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం వెళ్తున్నాం, ఎంటర్ అయినాం. ఫ్రెండ్స్, ఇదే అనమాట గుడి ఎంట్రన్స్. చూడండి, స్టార్టింగ్ ఇలా వస్తుంది, ఇలా నడుచుకుంటే వెళ్ళాలి మనం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టైమింగ్ చూడండి ఫ్రెండ్స్. మనం అయితే టైం ప్రకారం వచ్చాం. చెట్లు చూడండి ఫ్రెండ్స్, ఫ్లవర్స్ అంతా న్యాచురల్ అంతా.
ఫ్రెండ్స్ ఈ టెంపుల్లో ఇప్పుడు కూడా చూడండి ఎంత బాగా క్లీన్గా పెట్టి ఉన్నారు. చూడండి ప్రతిరోజు వాటర్స్ అనేది పోస్తారు దీనికి. చూడండి ఎంత బాగుందో. చెట్టు చూడండి ఫ్రెండ్స్, నీట్గా ఉంది, క్లియర్గా. చెట్లు ఉంటేనే ఫ్రెండ్స్ అందము. ఇక్కడ చూడండి, ఇక్కడైతే స్టెప్స్ ఉన్నాయి కొన్ని. ఈ స్టెప్స్ ఎక్కేస్తే అయిపోతుంది. సో ఈ స్టెప్స్ ఎక్కేసి ఇంకా వెళ్తాం మనం. కొంచెం పైకి ఉంటుంది, సో మనం నిదానంగా వెళ్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనం కొంచెం పైకి వచ్చాం. ఇక్కడ నుంచి మనం కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి. చూడండి చాలా మంది, కొంతమంది వచ్చారు ఫ్యామిలీస్తో. సో ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది టెంపుల్ అనేది. చాలా వరకు వస్తారు ఫ్రెండ్స్తో వస్తారు, ఇంకా రిలేటివ్స్ వస్తారు, ఇంకా ఫ్యామిలీస్తో వస్తారు. నేనైతే సింగిల్గా వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా వ్లాగ్ తీయాలి కాబట్టి ఒంటరిగా ఉండడమే బెటర్ ఫ్రెండ్స్. ఒంటరిగా ఇప్పుడు ఒకేలా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ని తోడుకొచ్చాను అనుకోండి, వాళ్ళకి ఖర్చు అవుతుంది, ఇదో వాళ్ళకి అన్కంఫర్ట్గా ఉంటుంది. సో అందుకని నా ప్రకారం నేనే వెళ్తున్నా, నా కాళ్ళ మీద నేనే నిలబడుతున్నాను అర్థం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే అంగిట్లు కూడా షాప్స్ కూడా అవైలబులే. గుడి ముందరే షాప్స్ అంటే ఇంకా ఈజీ ఉంటుంది మనకి, మంచిది. ఇది ప్రతి గుళ్ళకి ఇలానే ఉంటుంది. కొన్ని చోట్ల అయితే ఉన్నావు ఫ్రెండ్స్ షాప్స్ అనేవి ఉన్నావు. ఒకవేళ ఉన్నా కూడా ఎక్కువ రేట్ అని చెప్తారు. సో అది నార్మలే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదే అన్నమాట టెంపుల్, ఒకలమాత టెంపుల్. చూడండి ఎంత బాగుందో వ్యూ. చుట్టుపక్కల భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ వ్యూ. చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి. ఇదేమో కొండ పైన గుడి. బాగుంది ఫ్రెండ్స్, భలే కట్టున్నారు. చూడండి ఎంత బాగుందో, అద్భుతంగా ఉంది. వెనకాల చూస్తున్నారు కదా, అది వెంకటేశ్వర స్వామి ఫేస్ అది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి పైన నుంచి ప్రతి ఒక్కటి డీటెయిల్గా కనిపిస్తుంది మనకి. చెట్లు, ఫ్లవర్స్, పూల చెట్టు ఎంత బాగుందో ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను కొంచెం పైకి ఎక్కుతున్నాను అనమాట. చూడండి ఇదే అనమాట స్టెప్స్. సో మనం కొంచెం పైకి ఆడు చూద్దాం. ఫ్రెండ్స్ గుడి కాడికైతే వచ్చేసాను. చూడండి ఫ్రెండ్స్, లోపలైతే కెమెరా అలో చేయలేదు. సో అందుకనేసి నేను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసాను. ఈజీ, సింపుల్గా అయిపోయింది దర్శనము, ఎక్కువ రష్ కూడా లేదు. సో ఫ్రెండ్స్ ఇంకా లోపలైతే ఎందుకు అలౌ లేదని, దేవుడు ఏ గుళ్ళో అలౌ లేదు, బయట బోర్డు వేస్తున్నారు. సో అక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్రెండ్స్ మనం అయితే ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకా బయట అయితే ఇంకా బాగుంది. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కొంచెం లేదు, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఫీలింగ్ లైక్ గుడ్. ఫ్రెండ్స్ మన దర్శనం అయిపోయింది కదా, ఇంకా మనం దిగేసాం, బయలుదేరుతున్నాం అనమాట. ఇదే అనమాట ఫ్రెండ్స్ టెంపుల్, ఒకలమాత టెంపుల్. సో చూడండి గోపురం వెనకాల బాగుంది ఫ్రెండ్స్, వచ్చి ఒకసారి విజిట్ చేయండి. లోపలైతే నాట్ అలౌడ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కనిపిస్తుంది, పూల చెట్టు. ఇవి చిన్న పువ్వులు, అంటే చిన్నవి పెరుగుతాయి చెట్లు, కొన్ని అయితే పెద్ద ఉంటుంది. అక్కడ చూసారు కదా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది మెట్లు ఉంటుంది, మనం మెట్లు ఎక్కి క్యూ కొట్టాలి. సో ఇక్కడ చూడండి అయితే దర్శనం అయిపోయింది, బాగా అయింది ఫ్రెండ్స్. సో మనం ఇంకా ఇక్కడి నుంచి వెళ్దాం. చుట్టూరు ఈ పక్క చూడండి ఫ్రెండ్స్ షాప్స్ ఉన్నాయి, ఇంకా ఐస్ క్రీమ్స్ అన్నీ అమ్ముతారు ఇక్కడ. సో అవైలబుల్ అయితే మంచిగానే ఉంది. ఇక్కడ చూడండి మొత్తం చుట్టుపక్కల అడవులాగే ఉంటుంది, అంటే చెట్లు. ఒకప్పుడు ఫ్రెండ్స్ మొత్తం అడవి అంతా ఏం లేవు, ఇప్పుడు ఈ కొండ మాత్రమే ఉంది. కొండ కూడా
సో ఇక్కడ చూడండి ఎప్పుడైతే ఎంత బాగా క్రియేట్ చేసేసారు, చూడండి ఇది డెకరేట్ చేశారు. నైట్ పూట అయితే ఫ్రెండ్స్ కెమెరాస్ ఇంకా లైటింగ్స్ అయితే ఇంకా గ్లో అవుతుంది. లైటింగ్స్ సెటప్ ఉంటుంది నైట్లో. ఇక్కడ చూడండి ఈ గుడి అనేది మనం హైవేలో వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క చోటు నుంచి కనిపిస్తుంది. ఈ గుడి ఎందుకంటే ఎత్తైన ప్లేస్లో ఉంది, కొండ పైన ఉంది, గోపురం అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇంకా మనం అలా దిగేస్తున్నాం, ఇంకా వెళ్తున్నాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఇదే అన్నమాట బ్లాగ్ ఒకలమాత టెంపుల్. ఇది చాలా ఫేమస్ ఫ్రెండ్స్ టెంపుల్ అనేది. ఇది వెంకటేశ్వర స్వామి వాళ్ళ అమ్మ గుడి ఇది. చూడండి ఇక్కడైతే చాలా మంది వస్తున్నారు, దర్శనానికి వెళ్తున్నారు పైకి. ఇంకా మన దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మనం ఇంకా బయలుదేరుదాం. సో ఇక్కడ చూడండి వస్తా ఉన్నారు, వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళైతే వాళ్ళ పని ఉంది, మన పని ఉంది. మనమైతే వ్లాగ్స్ తీసుకున్నాం. సో ఇక్కడ చూడండి మనం అయితే ఇంకా దిగేస్తున్నాం అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఇంకా దర్శనం అయితే అయిపోయింది ఎలాగో. ఇక్కడైతే ప్రసాదాలు కూడా ఇస్తారు ఫ్రెండ్స్. రాత్రి అయితే ప్రసాదాలు ఇస్తారు, తెల్లారైన ప్రసాదం, మధ్యాహ్నం ప్రసాదం, 3 పూటలు ఇస్తారు ప్రసాదం. ప్రతి గుడిలో ఉంటుంది ప్రసాదం అనేది, మనం ప్రసాదం చేస్తారు. చూడండి చెట్లు అయితే బాగుంది ఫ్రెండ్స్, నేచర్ని కాపాడుతున్నారు. చెట్లు గుడి కాడ ఉంటుంది, ఇంకా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్, అద్భుతంగా ఫ్రెష్గా ఉంది. వాటర్ అనేది ప్రతిరోజు పెడతారు, వస్తారు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫైనలీ లోపలికి వెళ్ళి షూట్ చేసుకొని వచ్చేసాం. సో ఇంకా మనం బయలుదేరుతాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా కొంతమంది అయితే తిరుమల దర్శనం చేసుకొని ఇక్కడికి వస్తారు, మంచిదే ఫ్రెండ్స్ చాలామంది. అంతేకాకుండా కొంతమంది అయితే తిరుమల నుంచి తిరుచానూరుకి వెళ్తారు చాలా వరకు ఫ్రెండ్స్. తిరుమల నుంచి తిరుచానూరుకి వెళ్తారు, అది అమ్మవారి గుడి ఉంది కాబట్టి. సో ఇక్కడ కూడా వెళ్తారు చాలా వరకు. ఒకలమాత టెంపుల్ అనేది చాలా ఫేమస్ ఫ్రెండ్స్ ఇక్కడ అనేది. సో ఇదే అన్నమాట, ఇప్పుడు మనం వెళ్తున్నాం, బయలుదేరుతున్నాం ఇంకా ఇంటికి. సో ఇదే అన్నమాట ఫ్రెండ్స్ వ్లాగ్ మంది. ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్, ఇది చూడండి ఇలా కట్టున్నారు ఎంట్రన్స్ అనేసి గుర్తుకు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదే అన్నమాట రూటు. 2-3 రూట్లు ఉన్నాయి, 2-3 రూట్స్ ఉన్నాయి. సో మనం అయితే ఇంకా బయలుదేరేసాం, ఇది హైవే అనమాట. సో ఫ్రెండ్స్ ఇంకా మనం అలా వెళ్తున్నాం. కొంచెం ముందర అయితే లోటస్ అనేది ఉంటుంది, స్టార్టింగ్లో చూసారు కదా మీరు ఇంట్రోలో. ఆ లోటస్ అనేది కొంచెం ముందర ఉంటుంది. ఇక్కడ చూడండి లారీలు, అవి వెంటనే లారీలు ఎక్కువ వెళ్తాయి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఏదో వెరైటీగా ఉంది మిషన్ సంథింగ్. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చెట్లు భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ వ్యూ అయితే. చూడండి ఫ్రెండ్స్ పూల చెట్టు ఇది, చూడండి స్పోర్ట్స్ పార్క్, క్రీడా పార్క్ అది. ఇక్కడ ఉంది ఫ్లవర్స్ అనేది, స్పోర్ట్స్ పార్క్ అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఇంకా మనం అయితే అలా వెళ్తున్నాం హైవేలో. వెళ్తా అంటే ఫీల్ బాగుంది ఫ్రెండ్స్. సాయంకాలం పూట అయితే ఇంకా బాగుంది చూడండి. ఇంకా టెంపుల్స్కి అయితే మార్నింగ్ ఎర్లీ టైము ప్లస్ ఈవినింగ్ టైం బాగుంటుంది. అంటే మార్నింగ్ టైమే బాగుంటుంది, ఫ్రెష్ అయ్యి వెళ్తాం కాబట్టి. బాగుంది ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే, నాకు నచ్చింది. టెంపుల్ అయితే ఒకసారి విజిట్ చేయండి. సో ఇక్కడ చూడండి ముందైతే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ అపార్ట్మెంట్స్ అనేవి ఫుల్ కట్టేశారు. 5 అంతస్తులు, 6 అంతస్తులు, 7 అంతస్తులు బాగా కట్టేస్తున్నారు. ఇంకా కొన్ని రోజులు పోతే మొత్తం కట్టేస్తారేమో. సో ఫ్రెండ్స్ నేచర్ని మనం కాపాడాలి. సేవ్ ట్రీస్, సేవ్ వాటర్.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.